చేయి సర్కారు బడి పిల్లలకు పెట్టే బువ్వ కుక్కలు కూడా తినకుండా గలీజ్గా పెడుతుర్రట. ప్రభుత్వం పగటిల బువ్వ పంచభక్ష పరమాణం లెక్క సక్కదనంగా పెడుతున్నదని సంకలు గుద్దుకుంటుంటే కుక్కలు కూడా ముట్టనంత అద్భానంగా కూడు పెడుతున్నారని ఎవరన్నారే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు మీకు కూడా మంచిగా వివరించుకుంటూ వస్తా పాండ్రి. చూసినరా, తినే కంచాలు మొత్తం రోడ్డు మీద కొట్టుకుంటా బడి పిల్లలు ఎట్లా లొలి చేస్తుర్రు. మరి ఎందుకు ఇట్లా చేస్తుర్రు అంటే సర్కారు పెట్టే బువ్వ సక్కదనం లేదు. ఇసొంటి బువ్వ తీసుకుపోయి కుక్కకు పెట్టినా కూడా ఆ కూడును ముట్టుకోదని కోపంతోని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులున్న ఎస్టీ ఆశ్రమ పాఠశాలల పిల్లలంతా ఇట్లా రోడ్డు మీదకి వచ్చి లడాయి చేసిర్రు. హెచ్ఎం డౌన్ డౌన్ అనుకుంటా పెద్దెత్తునే కయ్యం చేసిర్రు. ఓ పారి బడి పిల్లల బాధలు విద్యార్థి చెప్తుండే. సార్ ఇడ్లీ చేస్తుంది సార్, ఇడ్లీలో చట్నీ లేదు సార్, చట్నీ లేదు ఏం లేదు సార్. అది పొద్దున సాంబార్ అంటారు సార్, అది దానికి సాంబార్ అన్నారు సార్, నీళ్ళు అంటారు సార్, మొత్తం నీళ్ళు లెక్క చేస్తుంది సార్ మొత్తం. ఇన్నరా చదువుకునే పిల్లగాడు ఏమంటున్నాడు ఇంకా మస్తుగానే చెప్పిండు మొత్తం ముచ్చటి నుండి. మధ్యాహ్నం కూర చేస్తారు సార్, అది ఉడకదు ఏం చేయరు సార్. అది చికెన్ కూర చేస్తారు సార్, అది కూడా ఉడకదు సార్, మొత్తం వాటర్ అవుతుంది సార్. నిన్న ఒక రోజు చెప్పినాం కదా సార్, అది నూనె ప్యాకెట్ ఉంటుంది సార్, నూనె ప్యాకెట్ ఒక్క కిలో ఉంటుంది సార్. ఆ కిలో ప్యాకెట్కి మూడు పూటలు చేయాలంటారు సార్. నీళ్ళ షారు పోసుకుంటా ఉడకని కూరలు పెట్టుకుంటా మస్తు తిప్పలు పెడుతుండని చెప్పుకుంటా వచ్చిండు. ఓ దిక్కు బడి పిల్లల బాధలు ఇట్లుంటే ఇంకో దిక్కు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా బువ్వ సక్కదనంగా లేదని స్టూడెంట్స్ కూడా రోడ్డు ఎక్కిలో చేస్తుర్రట. అయ్యా మరి చదువుల శాఖ అధికారులారా, ఓ దిక్కు సర్కారు తలుపు పెట్టి చెప్తుంటే మీరు కొలుపు పెట్టి ఇన్నట్టు ఎందుకు చేస్తుర్రు? బడిలా పిల్లలకు పెట్టే బువ్వ సక్కదనంగా ఉందా లేదా అని దినాం చెక్కింగులు చేస్తే మంచిగుంటుంది. ఇటువంటి పిల్లలే మీకు ఉంటారు, మరి వాళ్ళకు కూడా ఇట్లనే ఉత్త నీళ్ళే పోసుకుంటా పెడితే ఎట్లుంటుంది? ఎందుకు సార్ ఇట్లా పిల్లల బతుకులతో ఆడుకుంటుర్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.